ఈ రోజు పెన్షన్ల కోసం బ్యాంకుల దగ్గర కావచ్చు జనాలు అవ్వాతాతలు పాపం తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధత లేదా ఇంతకుముందు వాలంటీర్ తెచ్చి ఇవ్వడం కరెక్ట్ అయిన కాదు? ఈ పెన్షన్ తీసుకుంటున్న అవ్వాతాతల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి. వాళ్ళు వేసామని చెప్తారు, మీరు రికార్డెడ్ గా పెట్టండి. ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారు, 2 నెలలకే పోయిన నెల ఈ నెల ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఈ వ్యవస్థ ఏ వ్యవస్థను కోరుకుంటున్నారు అనేది అవ్వాతాతలను అడగండి. గడప గడపకి వెళ్ళండి. ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళే మీకు చెబుతారు, మేము కాదు. ఇబ్బంది పడుతున్న వాళ్ళని అడగండి. వెళ్ళి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి వాలంటీర్ వ్యవస్థని పునరుద్ధరిస్తానని, నెలకి మళ్ళీ వాళ్ళు 10,000 పెంచుతానని చంద్రబాబు ఏ రోజు చెప్పాడో అది వాలంటీర్ వ్యవస్థకి సర్టిఫికేట్ ఇచ్చినట్లా కాదా చెప్పండి? చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను ఒప్పుకున్నట్లే కదా చెప్పండి. వాళ్ళు మీరు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పారు, నాకు మంచి జరిగిందంటేనే నాకు ఓటు వేయండి, మీ ఇంట్లో నా వల్ల మంచి జరిగిందంటే ఓటు వేయండి, చాలా క్లారిటీగా చెబుతున్నారు. ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ 14 సంవత్సరాల్లో నేను చేసిన మంచిని చూసి ఓటు వేయని చదవని అడుగుతున్నాడా? ఎక్కడా లేదు కదా. గుర్తుపెట్టుకోండి, ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నారు ఇందాక జూన్ 4వ తారీఖు ఇక్కడ నుంచి తరుము కొడతారని. ఈ ఒక్కరిని ఎదిరించడానికి 3 పార్టీలు కలిసి, నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రితో కలిసి, జనసేన పార్టీతో కలిసి, ఇంకా అతను ఎన్ని కుయుక్తులు పండుతున్నాడు మీ అందరికీ చూస్తున్నారు. ఎన్ని చేసినా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా లేదా? ఇలా జనాలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికి ఇవన్నీ కుయుక్తులు చేస్తారు, ఒక్కడి వల్ల కాక ఎన్ని చేస్తారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపు తథ్యం. 175 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. రేపు ఎన్ని గెలుస్తారో మీరు జూన్ 4వ తారీఖు మీరే చూస్తారు. ఓకే, మరి ఇంతమంది కూటమిగా వస్తున్నారు, జగన్ సింగిల్ గా వస్తున్నారు, ఏ రకంగా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఏ రకంగా గెలుస్తున్నారని ఎంత భయపెట్టారని మీరు మాట్లాడండి. ప్రతిపక్షాలు భయపడే ఒకటయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అతను చేసిన మంచి గురించి చెబుతున్నాడు కాబట్టి కాన్ఫిడెన్స్ గా చెబుతున్నాడు, క్లారిటీగా చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు, జనాల్లో ఉంది. ప్రతి ఒక్క పెన్షన్ గానీ, విద్యా దీవెన గానీ, అమ్మఒడి గానీ తీసుకున్న అన్ని ఫ్రీజ్ రియంబర్స్మెంట్ గా ఎన్ని కొనసాగించి వస్తున్నారు కాబట్టి అదే ధైర్యం. ఆ ధైర్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు. మేము కూడా మా కులానికి మేమందరం వడ్డీ సంఘం తరఫున ఇలా నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాము. అతను చేసిన మంచిని మీకు వివరించడానికి మేమందరం కూడా గడప గడపగా తిరుగుతున్నాం. అతను చేసిన మా కులానికి చేసిన ఎవరు చేయని ఇన్ని సంవత్సరాల్లో 70 సంవత్సరాల్లో మా కులానికి చేసిన మంచి గురించి చెప్పుకుంటూ ఓటు అడగడానికి మేము కృతజ్ఞత తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి గడప గడపగా తిరుగుతున్నాం.